వెల్కమ్ టు ఎస్ఓ మీడియా. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై వెనుక భారీ కుట్ర జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. మహిళల 50 కేజీల ప్రిసైల్డ్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్ సంచలన ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలోనే ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యుయు సుసాకిని వినేష్ ఫోగట్ మట్టి కరిపించింది. చివరి 10 సెకండ్లలో 3 పాయింట్స్ సాధించి 3-2తో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. అదే జోరులో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాష్ను క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. మంగళవారమే జరిగిన ఫైనల్లో క్యూబా ప్లేయర్ యుస్నీలిస్ గుజాన్ను 5-0తో చిత్తు చేసి ఫైనల్కు చేరుకుంది. బుధవారం మధ్యాహ్నం 12:45కు వినేష్ అమెరికాకు చెందిన సారా హెండ్రేబాన్తో ఫైనల్కు ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆమె తన కేటగిరీ కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. దాంతో పథకం లేకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వినేష్ ఫోగట్ 53 కేజీల విభాగంలో పోటీ పడుతుంది. రియో ఒలింపిక్స్ 2016తో పాటు టోక్యో ఒలింపిక్స్ 2020లోనే ఇదే కేటగిరీలో బరిలోకి దిగింది. దురదృష్టవశాత్తు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఈసారి WFIలోని నెలకొన్న రాజకీయాలతో ఆమె తన కేటగిరీని మార్చుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్లో యువ ప్లేయర్ అంతిమ ఫంగల్ చేతిలో వినేష్ ఫోగట్ ఓటమి పాలైంది. దాంతో ఆమె 53 కేజీల నుంచి 50 కేజీలు మారాల్సి వచ్చింది. మంగళవారం 3 మ్యాచ్లకు ముందు ఆమె 50 కేజీల బరువే ఉంది. కానీ ఈ మ్యాచ్ల సందర్భంగా ఎనర్జీ కోసం తీసుకున్న ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ డ్రింక్స్ కారణంగా ఆమె 2 కిలోల బరువు పెరిగినట్లు తెలుస్తుంది. 24 గంటల వ్యవధిలో ఫైనల్ ఉండడంతో రాత్రంతా 2 కిలోల బరువు తగ్గేందుకు వినేష్ ఫోగట్ తీవ్రంగా ప్రయత్నించింది. నిద్రాహారాలు మాని స్కిప్పింగ్, జాగింగ్ చేసిన ఆమె నిర్దిష్ట బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉండటంతో డిస్క్వాలిఫై అయింది. కొంత సమయం కావాలని భారత ఒలింపిక్ కమిటీ చేసిన విజ్ఞప్తిని కూడా ప్యారిస్ ఒలింపిక్ కమిటీ పట్టించుకోలేదు. అయితే వినేష్ ఫోగట్ బరువు పెరగడం వెనుక భారీ కుట్ర జరిగిందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. WFI మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో వినేష్ ఫోగట్ చురుకుగా పాల్గొంది. ఈ క్రమంలో ఆమె బీజేపీ ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించింది. పోలీసుల చేతుల దెబ్బలు కూడా తిన్నది. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్తో పాటు ఎన్నో అవమానాలను భరించింది. ఈ క్రమంలోనే వినేష్ ఫోగట్ ఫైనల్ చేరడంతో ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వినేష్ ఫోగట్ విజయాన్ని అభినందించలేదు. ఆమె డిస్క్వాలిఫై అయిన తర్వాత సానుభూతి వ్యక్తం చేశారు. ఇతర అథ్లెట్లు పథకం గెలిచినప్పుడు వారితో మాట్లాడిన మోదీ వినేష్ ఫోగట్ విజయాన్ని పట్టించుకోలేదని ఆమె మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. ఆమె డిస్క్వాలిఫై కావాలనే ఉద్దేశంతోనే అధిక బరువు పెరిగే ఆహారం అందించారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా భారత్ ఒలింపిక్ కమిటీ తీరును కూడా తప్పుపడుతున్నారు. భారత అథ్లెట్కు అండగా నిలవకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. అధిక బరువు పెరిగిందని గ్రహించినప్పుడు ఫైనల్లో పాల్గొనకుండా తప్పుకుంటే కనీసం రజత పథకం అయినా వచ్చేది కదా అని నిలదీస్తున్నారు. ఆమె సపోర్ట్ స్టాఫ్లోని వ్యక్తే వినేష్ ఫోగట్కు వెన్నుపోటు పొడిచారని అభిప్రాయపడుతున్నారు.